ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బామ్మగారు, ఆ పేపర్లో ఒకసారి ఇవ్వండి. ఏయ్, ఎవరు నువ్వు? మా రైతుల గొంతుక. నీలాంటి దగాకోరుల నుంచి, దళారుల నుంచి మాకు జరిగే అన్యాయాన్ని ఆపడానికి వచ్చాడు ఈ బాబు. అంటే ధాన్యం కొనడానికి మరో కొత్త పాటు ఊర్లోకి వచ్చిందన్నమాట. దీనికి ఇంత బిల్డప్పా? బామ్మగారు, పేపర్లు ఇవ్వండి. ఇలాంటి అమాయక రైతులపైన జాలి లేకుండా కూలి విసిరేస్తానని కోతలు కోయడం తప్పు. ఆ కూతలు కూసే నువ్వు ఈ కాగితాల్లో కరెక్ట్ రాతలు రాశావని నేను అనుకోను. ఒకసారి చూస్తానే రాయుడు. ఎవరి కుర్రోడు? ఈ రాయుడు ఏం దొంగ పనులు చేశాడో ఏంటో అర్థం కావటం లేదు. దొరికిపోయావు రాయుడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? దొరికిపోవడం ఏంటి? నీతో మాటలెందుకు? పెద్దావిడ ఉన్నారు కదా, ఆవిడకే చెప్తా. మామగారు, ఇదిగోండి, ఈ లైన్ ఒకసారి చూడండి. ఈ రాయుడు రైతుల పొలాలు కొట్టేయాలనే దుర్బుద్ధితో వాళ్ళని మోసం చేసి వేలిముద్రలు వేయించుకున్నాడే గాని ఎంత కొన్నాడో ఆ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇలా మెన్షన్ చేయకుండా రాయించుకున్న ఈ పేపర్లు చెల్లవు. ఏం లాయరు సార్, ఆ కుర్రోడు ఏదో కూస్తా ఉంటే నువ్వు కామ్గా ఉన్నావేంటి? సార్, ఆ కుర్రోడు చెప్పింది కరెక్టే. అలా అమౌంట్ మెన్షన్ చేయకుండా సంతకాలు పెట్టించుకోవడం కూడా అకార్డింగ్ టు లా నేరం కిందే వస్తుంది. మీరు ఇలాంటివి ముందే చూసుకోవాలి. ముందే చెప్పి చావాలి కదరా. కాబట్టి ఈ కాగితాలు చెల్లవు. రాయ్, ఈ కుర్రాడు పేపర్లే చించేశాడు. న్యాయంగా అయితే నిన్ను నిలువునా చీరేయాలి. ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళు. అఖిలమ్మ ఏమన్నదిరా?
ఆ అన్నపూర్ణమ్మ ఈ వెంకీగాడిని ఊళ్ళోకి అడుగు పెట్టనివ్వదు అంది. కానీ చూసావా ఆడు అడుగు పెట్టాడో లేదో ఒక్క అన్నపూర్ణమేంటి ఊర్లో ఉన్న రైతుల్ని కూడా వాడి వైపు తిప్పుకున్నాడు. ఒరే ఏదేమైనా గ్రేట్ రా భద్రం. అవును మా అయ్యా. బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చి ఆ రాయుడు మోసాన్ని బయట పెట్టావు. ఈ రైతుల మొహాల్లో వెలుగులు నింపావు. ఎవరు బాబు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? నా పేరు వెంకీ బామ్మగారు. అఖిల మిల్స్ నుంచి వస్తున్నాను. దేనికి? ధాన్యం కోసం వచ్చావా? ఈ ఊరు నుంచి ఆ మిల్లుకి ఒక్క ధాన్యం గింజ కూడా రాదు అని తెలిసే వచ్చావా? అది కాదు బామ్మగారు, ఒకసారి నేను చెప్పేది వినండి. వెంకటి, అమ్మా బండి తీ. అలాగే అమ్మా. బామ్మగారు, చెప్పండి బావుగారు, ఏం జరుగుతా ఉండదు అక్కడ? అఖిలమ్మ మీ అత్తగారి సమక్షంలో చిన్న పంచాయతీ జరిగిందమ్మా. ఆ? ఆ పంచాయతీలో వెంకీగాడు తలదూర్చి ఓ హీరో అయిపోయాడు. మీ అత్తయ్య వాణ్ణి ఓ ఆకాశానికి ఎత్తేసి ఎవరు బాబు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగింది. అంతే. వీడు పేరు చెప్పి అఖిలా మీల్స్ నుంచి వచ్చాము అని చెప్పాడు. అంతే. పెద్దావిడ అన్నపూర్ణమ్మ గారు వెంకీగాడు చేతులు విదిరించి ఇగో పురుగును చూసినట్టు చూసి కారుకెళ్ళిపోయిందమ్మా.